కడప జిల్లా జమ్మలమడుగులో అధికార ప్రతిపక్షాల మధ్య రాజకీయ విమర్శలు మరింత వేడెక్కాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అధికార పార్టీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డిపై తీవ్ర విమర్శలు చేశారు. స్థానిక సమస్యలపై ప్రశ్నిస్తే వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని ఆరోపించారు. ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి ఏకపక్షంగా పరిపాలన చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలపై ప్రతిపక్షం ప్రశ్నిస్తే సమాధానం చెప్పాల్సింది పోయి నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయ్యా దాల్మియా రైతులకు న్యాయం చేయమన్నా గండికోట నీ నాటకాలు ఆపెట్టు. నీ నిజాయితీగా నీకు నిజాయితీ అంటే నీకు నిజాయితీ లేదు. నువ్వు ఒక దరిద్రునివి, అక్రమ సంపాదన కోసం ఎండి చేస్తా ఉన్నావు. నీకు నిజాయితీ ఉంటే ప్రకటన చేయించి లోకేష్ వచ్చినప్పుడు చెప్పా. భయపడతా ఉన్నాడు. ఇవన్నీ కూడా రాజోలి ప్రాజెక్టు కింద ఈ జిల్లాకు అవసరము, పెద్దమడానికి అవసరము. వాళ్ళకి 24 లక్షలు ఇప్పిస్తామని ఆశ చెప్పావు. దాన్ని గట్టిగా మాట్లాడని చెప్పి నిన్న మాట్లాడితే చూసినా చాలా భయపడతా మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలంటేనే భయపడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాలంటేనే భయపడతా ఉన్నాడు. ఇంకొకటి నేను అతి మాట్లాడుతున్నా అన్నాడు.